అందరికీ శుభోదయం. నేటి ఈసీసీఈ డే అంశంలో సెన్సిటైజేషన్ ఆన్ గ్రోత్ మానిటరింగ్ కొనసాగింపుగా పిల్లల ఎత్తు బరువుల కొలవటం, దాని ప్రాముఖ్యత ఈ వీడియోలో మరొకసారి తెలుసుకుందాం. ఈ నెల ఈసీసీఈ డేలో బరువు తక్కువ ఉన్న పిల్లల తల్లిదండ్రులతో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించి ఎదుగుదల పర్యవేక్షణ యొక్క ప్రాముఖ్యతను వారికి తెలియచేయాలి. బరువు తక్కువ పిల్లల తల్లిదండ్రులతో సమావేశం ఏర్పాటు చేసి వారి పిల్లలు గ్రోత్ చార్టులో ఎక్కడ ఉన్నారో గుర్తింప చేయాలి. దాని ద్వారా పిల్లలలో సంభవించే పోషకాహార లోపం మరియు అసాధారణ ఎదుగుదలను గుర్తించి అవసరమైన చర్యలు చేపట్టాలని, పిల్లల అభివృద్ధిని పెంపొందించవచ్చని వారికి తెలియజేయాలి. మనం బలహీనంగా ఉండే పిల్లల గురించే ఎందుకు ఆలోచిస్తున్నాం? ఎందుకంటే బలహీనంగా ఉండే పిల్లలు త్వరగా అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉంది. పొట్టిగా ఉన్న పిల్లల కంటే బలహీనంగా ఉన్న పిల్లలు రోగాల కారణంగా మరణించే అవకాశాలు చాలా ఎక్కువ. పిల్లలు ఎంత ఎక్కువ బలహీనంగా ఉంటే మరణించే అవకాశాలు అంత ఎక్కువగా ఉంటాయి. వీటిని దృష్టిలో ఉంచుకొని ప్రత్యేకంగా బరువు తక్కువ బలహీనంగా ఉన్న పిల్లల గురించి మనం మాట్లాడుకుందాం. ఎత్తుకు తగ్గ బరువు లేని పిల్లలను గ్రోత్ మానిటరింగ్ చార్ట్లో ఎరుపు రంగులో గుర్తిస్తాం. వీరిని దగ్గరలోని ఆసుపత్రికి లేదా ఎన్ఆర్సీకి రిఫర్ చేయాలి. పసుపు రంగులో గుర్తించిన పిల్లలు అనారోగ్యంతో బాధపడుతున్నా, బరువు తగ్గిన వీరిని కూడా ఆసుపత్రికి లేదా ఎన్ఆర్సీకి రిఫర్ చేయాలి. క్రమం తప్పకుండా గ్రోత్ మానిటరింగ్ చేసి చార్ట్లో నమోదు చేయటం బలహీనంగా ఉన్న పిల్లలను త్వరగా గుర్తించడానికి మనకి సహాయపడుతుంది. 3 రోజులకు పైగా అనారోగ్యంతో బాధపడుతున్న పిల్లలను గుర్తించి పరీక్షించాలి. అవసరమైన చికిత్సను వారికి అందించాలి. గృహ సందర్శనల ద్వారా బలహీనంగా ఉన్న పిల్లలను గుర్తించి వారిని ఆసుపత్రికి రిఫర్ చేయాలి. వారు వెళ్ళని పక్షంలో వారికి అవసరమైన సలహాలు ఇవ్వాలి. సరైన పోషకాహారం అందించమని, అన్ని టీకాలు విటమిన్ ఏ కలిగిన ఆహారం ఇవ్వమని, పిల్లలు జబ్బు పడినా బరువు తగ్గినా వెంటనే ఆసుపత్రికి వెళ్ళమని తల్లిదండ్రులకు తెలియజేయాలి. మరికొన్ని ముఖ్యాంశాలు: పిల్లలు బలహీనంగా కాకుండా ఆరోగ్యంగా ఉండేందుకు వారికి సరైన పోషకాహారం ఇవ్వాలి. ప్రతి నెల బరువు, 3 నెలలకు ఒకసారి ఎత్తు కొలవాలి. అవి నిరంతరం పరీక్షించాలి. పిల్లలు బలహీనంగా మారకుండా వారి ఆహారపు అలవాట్లను, ఆరోగ్య పరిస్థితిని పరిశీలించాలి. ఆరోగ్యకరమైన మార్పులను గమనిస్తూ ఉండాలి. వైటమిన్, ఐరన్, జింక్ తగ్గకుండా చూసుకోవాలి. అవసరమైన పోషకాలు పిల్లల ఆహారంలో ఉండేలాగా చూసుకోవాలి. వైద్య సలహా తీసుకోవడం, వ్యాయామం, పర్యావరణ శుభ్రతను పాటించడం లాంటి ఆరోగ్యకరమైన అలవాట్లను ప్రోత్సహించాలి. బరువు తక్కువగా బలహీనంగా ఉన్న పిల్లలకు మరియు జబ్బు పడిన పిల్లలకు ఆహారం పెట్టేటప్పుడు కొన్ని జాగ్రత్తలు పాటించాలి. ముఖ్యంగా చేతులను బాగా శుభ్రపరచుకోవాలి. ఈ చిత్రంలో చూపిన విధంగా 6 విధాలుగా చేతులను రుద్దుతూ సబ్బుతో చేతులను శుభ్రపరచుకోవాలి. పిల్లలు బరువు తక్కువగా ఉన్నప్పుడు వారికి ఇచ్చే ఆహారం నెమ్మదిగా పెంచమని చెప్పాలి. ఆహారంలో నూనె, నెయ్యి మోతాదు కొంచెంగా పెంచి ఇంట్లో లభించే అన్ని ఆహార పదార్థాలను తినేలాగా చూడాలి. ఎక్కువ సార్లు అంటే రోజుకు 5 నుండి 6 సార్లు ఆహారం తినిపించమని తల్లిదండ్రులకు తెలియజేయాలి. పిల్లలు వయసుకు తగ్గ ఎత్తు ఉన్నారా లేదా పొట్టిగా ఉన్నారా అనేది తెలుసుకోవడానికి వారి ఎత్తును వయస్సుతో పోల్చి చూడాలి. పిల్లలు వారి వయస్సుకు తగిన ఎత్తు ఎదుగుతున్నారా లేదా అనేది అర్థం చేసుకొని తగిన విధంగా తల్లిదండ్రులకు సలహాలు ఇవ్వాలి. పోషకాహారం లోపం వల్ల సంభవించే పరిణామాలు తల్లిదండ్రులకు చెప్పాలి. బాల్యంలో పేలవమైన పెరుగుదల, అధిక బాల్య అనారోగ్యం మరియు మరణాలతో ముడిపడి ఉంటుందని చెప్పాలి. 2 సంవత్సరాల లోపు పోషకాహార లోపం పిల్లల తెలివితేటల మీద వ్యతిరేక ప్రభావం పడుతుందని తెలియజేయాలి. పోషకాహార లోపం వల్ల విద్యాభ్యాసంలో కూడా వ్యతిరేక ప్రభావం పడుతుంది. ఎదుగుదల సరిగ్గా ఉన్న వ్యక్తులతో పోలిస్తే ఎదుగుదల లోపం ఉన్న పిల్లలు పెద్దలుగా ఎదిగిన తరువాత 20% తక్కువగా సంపాదిస్తున్నారని అంచనాలు చెబుతున్నాయి. ఇవి తల్లిదండ్రులకు తెలియజేయండి. పోషకాహార లోపం వల్ల సంభవించే ఆరోగ్య పరిణామాలు: 2 సంవత్సరాల లోపల వయసు సరైన ఎదుగుదల లేని పిల్లలు ఆ తర్వాత వేగంగా బరువు పెరిగితే ఆ పిల్లలు వారి జీవితంలో అధిక బరువు లేదా ఊబకాయంగా మారే ప్రమాదం ఉంది.
అలా వేగంగా బరువు పెరగడం, కరోనరీ హార్ట్ డిసీజ్, స్ట్రోక్, హైపర్ టెన్షన్ మరియు టైప్ 2 డయాబెటిస్ సంభవించే ప్రమాదం అధికంగా ఉంది. సరైన ఎదుగుదల లేని పిల్లలు మెదడు కోలుకోలేని విధంగా దెబ్బతినవచ్చు మరియు వారి ఎదుగుదల సామర్థ్యం తగ్గుతుందని కూడా తల్లిదండ్రులకు తెలియజేయండి. ప్రతి అంగన్వాడీలో వీడియోలో చెప్పిన విధంగా సమావేశం ఏర్పాటు చేసి ECCE డేని విజయవంతంగా జరుపుకుందాం. థ్యాంక్ యూ.